ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ రాజకీయాలు ఉప్పు నిప్పు మాదిరిగా తయారయ్యాయి. వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి, టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య విభేదాలు ఎక్కడా చల్లారడం లేదు. నిన్న మొన్నటి వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడు ప్రదర్శించారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వనని, ఇదే సమయంలో ఆయనకు అనుకూలంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో జేసీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇక ఇప్పుడు పెద్దారెడ్డి వంతు వచ్చింది. జేసీ పైన ఆయన కుటుంబంపై విమర్శలు గుప్పించారు. జేసీ కుటుంబం అక్రమాలు, అన్యాయాలు చేసిందని, అందుకే వైసీపీ హయాంలో కేసులు పెట్టామని పెద్దారెడ్డి చెప్పారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. దమ్ముంటే జేసీ వాటిని సవాల్ చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు నిషేధించిన BS3 వాహనాలను అక్రమంగా తక్కువకు కొనుగోలు చేసి వాటిని ఇతర రాష్ట్రాల్లో తిప్పేందుకు కొనుగోలు చేశారని అన్నారు. ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇలా 109కి పైగా వాహనాలు కొనుగోలు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. జేసీ ట్రావెల్స్ లో ఆయన కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్నారని, అందుకే అతనిపైన కేసు నమోదు చేశారు. ఇవన్నీ చట్టబద్ధంగా జరిగినవేనని పెద్దారెడ్డి చెప్పారు. ఈ విషయంలో నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ రువ్వారు. జేసీ కుటుంబాన్ని తానెప్పుడూ బూతులు తిట్టలేదన్న పెద్దారెడ్డి, ఒకవేళ తిట్టానని జేసీ భార్య ఉమా చెబితే తాను బహిరంగ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. లేనిపోనివి తనపై పెట్టి నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు.